హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనం ఈ ఎన్సీఆర్టీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న 27 టాపిక్స్. ఏ టాపిక్స్ అమ్మా? కాంతి, విద్యుత్, ధ్వని, గతిశాస్త్రము, ఈ విధంగా ఉన్న మెకానిక్స్, కొలతలు, ప్రమాణాలు, ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేసి మీకు ఇస్తానని మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఆ విధంగా కోర్స్ చాలా మంది తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మాట ఇచ్చాను, ఏంటని మీ అందరికీ వారంలో అట్లీస్ట్ ఒక 5 మాక్ టెస్ట్లు అయినా నిర్వహిస్తానని. ఆల్రెడీ అయితే మనకి 4 మాక్ టెస్ట్లు జరిగాయి. రేపు 5వ మాక్ టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ విధంగా మాక్ టెస్ట్లు ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకున్నామా, ఒక్క విషయం చెప్తున్నాను. గ్రూప్ డి ఎగ్జామ్ అవని, రైల్వేలు ఏఎల్పీ అవని, లేదా ఎన్టీపీసీ అవని, మీరు ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే, మన తాత ముత్తాతల కాలంలో 2014 పేపర్లు కాదమ్మా ఇవి. మాక్ టెస్ట్లు రాయక నేను డైరెక్ట్ కంటెంట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నానికి 2018 నుంచి టీసీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. వీళ్ళు కొంచెం క్వశ్చన్ ని తిప్పిచ్చి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ ఎగ్జామ్ లో పోవాలంటే ఏం చేయాలి? మాక్ టెస్ట్లు పర్ఫెక్ట్ గా రాస్తూ ఉండాలి. నా దగ్గర పీడిఎఫ్ తీసుకుంటే నేను ఏం చదవాలని చెప్తాను, డేట్ ఇస్తాను, పలానా రోజు ఏ టాపిక్స్ చెప్తాను, ఆ వాటి మీద ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తాను. ఆ బిట్స్ అన్ని రాయండి. ఎవ్రీడే మాక్ టెస్ట్లు ఉంటాయి. హ్యాపీగా మాక్ టెస్ట్లను రాయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. 80 మాక్ టెస్ట్లు కంప్లీట్ చేయండి. తర్వాత మీకు ఎందుకు 18 నుంచి 23 రావో నేను చూస్తానమ్మా. జనరల్ సైన్స్ లో 18 నుంచి 23 ఎందుకు రావో నేను గమనిస్తాను మీ అందరికీ కూడా. అయితే ఈరోజు 4th మాక్ టెస్ట్ అనాలిసిస్ వీడియో అయితే మనం చేద్దాం. ఫస్ట్ వన్ అయితే చూద్దాం. ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు గుర్తించుకోండి. వ్యాధి విజ్ఞాన శాస్త్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదమ్మా. అందులో కొన్ని విధంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? బ్యాక్టీరియా వ్యాధులు ఉంటాయి, శీలేంద్రం వ్యాధులు ఉంటాయి, దాంతోపాటు ప్రోటోజోవా వ్యాధులు కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు ఏమి అడిగాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే కలరా, టైఫాయిడ్, డిఫ్టీరియా. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వల్లే కలుగుతాయి అమ్మా. బ్యాక్టీరియా అనే జీవి వల్లే ఈ 3 కూడా కలుగుతాయి. కలరా, టైఫాయిడ్, డిఫ్టీరియా, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా యొక్క వ్యాధులు. నెక్స్ట్ వన్ చూద్దాం. శ్వాసకోశాలకు ముఖ్యంగా సోకే వ్యాధి. మన శ్వాస వ్యవస్థలో శ్వాసకోశాలు ఉన్నాయి కదండి. ఇక్కడ ఊపిరితిత్తులపైన శ్వాసకోశాలు. ఈ శ్వాసకోశాలకు కలిగే వ్యాధి లేదా సోకే వ్యాధి ఏంటంటే దీని ఆన్సర్ స్కేయమ్మ. దీని ఆన్సర్ స్కేయ. ధనుర్వాతం అంటే ఏంటి? టెటానస్. టెటానస్ అంటే ఏంటి? మీ అందరికి ఇప్పుడు క్లారిటీ వచ్చేది. టెటానస్ అంటే మనకి ఐరన్ గీసుకున్న బ్లడ్ లో మనం వెంటనే ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్తాం కదమ్మా. ఆ ఇంజక్షన్ పేరేంటి? టీటీ ఇంజక్షన్ చేస్తారు. ధనుర్వాతం రాకుండా టెటానస్, దాన్నే టీటీ ఇంజక్షన్ అంటాం మనం. అదే ఈ టెటానస్ వ్యాధి. ఇది మట్టి ద్వారా గాని, విరిగిపోయిన ఇనుము ద్వారా గాని, తుప్పు పట్టిన ఇనుము ఉంటుంది కదా, విరిగిపోయినప్పుడు తుప్పు పడుతుంది. ఆ ఇనుము మన బ్లడ్ లో సోకితే మనకైతే ఖచ్చితంగా ధనుర్వాతం అనేది రాకుండా టీటీ ఇంజక్షన్ అయితే చేయిస్తాం. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాణిలో ఈ వ్యాధిని శిశుపక్షవాతం అంటారు. శిశుపక్షవాతం అంటే చిన్న పిల్లలమ్మ, 2-3 years ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చే వ్యాధి ఏంటంటే పోలియో. ఈ పోలియో రాకుండా భారత్ అయితే వ్యాక్సిన్లు అయితే ప్రవేశపెట్టింది. కానీ ఒకప్పుడు ఈ పోలియో వ్యాధి ఎక్కువ మంది పిల్లల్లో సంక్రమిస్తూ ఉండేది. ఈ పోలియో వ్యాధి వస్తే ఏ నాడులు దెబ్బతింటాయి? మా మానవ శరీరంలో జ్ఞాన నాడులు దెబ్బతింటాయా? కాదండి, చాలక నాడులు దెబ్బతింటాయి. చాలక నాడులు దెబ్బతింటే పక్షవాతం వస్తుంది. ఏ పక్షవాతం? శిశుపక్షవాతం వస్తుంది. అంటే అవిటి కాళ్ళు, కొంచెం నడవలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకే ప్రతి పుట్టిన పిల్లలకు కూడా తక్షణమే జాగ్రత్తగా ఆ టైంలో వ్యాక్సిన్స్ అన్ని కూడా వేయించండి. నెక్స్ట్ వన్. ఆల్రెడీ చెప్పాను, పోలియో వ్యాధిలో దెబ్బతిన్నవి ఏంటంటే చాలకనాడులు. చెప్పాను కదమ్మా, చాలకనాడులు అయితే పోలియో వ్యాధిలో దెబ్బతిన్నవి. నెక్స్ట్ వన్. రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులవి. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది ఎవరమ్మా? విలియం హార్వీ అని మనకు తెలుసు. కానీ రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులు ఏంటంటే అనిలెడ వర్గపు జీవులు. అనిలెడ వర్గపు జీవులు అయితే మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనబడింది, వాళ్ళకి క్రియేట్ చేయబడింది. అయితే పక్షులకు ఎన్ని గదులు గల గుండెలు కలిగి ఉంటాయి అన్నది ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఫ్రీగా మాక్ టెస్టులు ప్రొవైడ్ చేస్తాను. గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. పక్షులు అనేవి ఎన్ని గదులు గల గుండెలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్. సూక్ష్మజీవులను చంపుట మరియు వ్యాధి నిరోధక శక్తిని కలిగించుట
దేని యొక్క పని? ఇవి రక్త కణాల యొక్క పని అని మనకు తెలుసు. అవి ఏ రక్త కణాలు అంటే తెల్ల రక్త కణాల యొక్క పనమ్మ. తెల్ల రక్త కణాల యొక్క విధేయమని అడిగితే ఏం చెప్పాలి? సూక్ష్మక్రిములను చంపుట, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెంచుట. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపించే నాళం ఏంటి? చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇది. రక్త ప్రసరణ వ్యవస్థ. చెడు రక్తం నుంచి గుండె అంటాడు, గుండె నుంచి ఎడమ రక్తం అంటాడు, పుప్సదమని అంటాడు, మహాదమని అంటాడు, ఎడమసేర అంటాడు, కర్ణిక అంటాడు, జఠరిక అంటాడు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. నేను దీనికి ఒక్కదానికి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఖచ్చితంగా మీ అందరికైతే అందజేస్తాను. దీని ఆన్సర్ అయితే చూద్దాం. ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపించే నాళం ఏంటంటే పుప్స ధమని సార్, పుప్స ధమని. అయితే నాకు సడన్ గా ఒక విషయం గుర్తొచ్చిందమ్మా, మీతో షేర్ చేసుకుందాం. మన స్టూడెంట్స్ లో ఒక అబ్బాయి ఏంటంటే, సార్ నేను మాక్ టెస్టులు రాస్తున్నాను, నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది సార్, ఫీర్ అనిపిస్తుంది సార్, ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాను, నేను మాక్ టెస్టులు రాయను సార్, డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తాను సార్ అన్నాడు. నేను ఒక్క విషయం అతను చెప్పానమ్మా క్లారిటీగా, మీ అందరూ వినండి. ఇది రైల్వే ఎగ్జామ్ అనే కాదు, మీ లైఫ్ లో ఏ ఎగ్జామ్ అయినా ఇది ఉపయోగపడే ఒక ఫార్ములా. ఏంటంటే మీరు ఇప్పుడు తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే సరిదిద్దుకోగలుగుతారు. తప్పుని సరిదిద్దుకోలేని అవకాశం లేనప్పుడు మీ వల్ల కాదు కదా. ఇప్పుడు మీరు మాక్ టెస్టులు రాస్తే బై మిస్టేక్ మాక్ టెస్టులో 10కి 20 కానీ 10 వచ్చి అనుకుందాం. 10 బిట్లు అయితే రాంగ్ అయ్యాయి 10 క్వశ్చన్లు. ఈ 10 క్వశ్చన్లు తప్పు చేశారు కాబట్టి సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఎందుకు? ఈ 10 క్వశ్చన్లు రైట్ ఆన్సర్స్ ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసాం, ఏ టాపిక్ లో తప్పు చేసాం, ఆ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసేస్తాం. మళ్ళీ చదివేస్తే ఎగ్జామ్ రాస్తే రైట్ ఆన్సర్ పెడతాం. అదే మీరు డైరెక్ట్ గా మాక్ టెస్టులు రాయకుండా ఎగ్జామ్ లో కూర్చోపోతే ఏమవుద్దమ్మా, ఇక్కడ చేయాల్సిన 10 తప్పులు ఎగ్జామ్ లో చేస్తారు, సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు ఉంటుంది? అక్కడ ఎగ్జామ్ పోతే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకోవడం హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ చూసుకుందామని. అదే ఆ మిస్టేక్స్ అన్ని కూడా ఇక్కడే మీరు చేయాలి. ఆ మిస్టేక్స్ చేస్తేనే మీరు సక్సెస్ సాధించినట్టు. గుర్తుపెట్టుకోండి, మాక్ టెస్టులు ఎవరైతే రాస్తారో, మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ కొట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ చేసిన మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, ఎగ్జామ్ లో ఆ మిస్టేక్లు రాకుండా కాపాడుకుంటారు, ఎగ్జామ్ ని క్రాక్ చేస్తారు, జాబ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండమ్మా, మాక్ టెస్టులు రాయండి, మాక్ టెస్టులు రాస్తూనే ఉండండి. నెక్స్ట్ వన్ చూద్దాం. విసరణ పద్ధతి ద్వారా శ్వాసక్రియను జరిపే జీవులు ఇవి. అయితే మనకి శ్వాసక్రియ చాలా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ పెట్టినప్పుడే చెప్పాను, మీకు అన్ని క్రియలు ఏం చెప్పాను, జీర్ణ వ్యవస్థ ఇచ్చాను, శ్వాస వ్యవస్థ ఇచ్చాను, దాంతోపాటు రక్త ప్రసరణ వ్యవస్థ ఇచ్చాను, ఇప్పుడే చెప్పాను, విటమిన్స్ కూడా ఇచ్చాను. మీరు కరెక్ట్ గా శ్వాస వ్యవస్థ గురించి కూడా చదవండి. ఏం పెట్టారు? అమీబా. ఎంతమంది? 77% పెట్టారు, బాగానే ఇచ్చారు. ఈ ఎగ్జామ్ అయితే కొంచెం టఫ్ అనిపించింది ముందుకెళ్తున్న కొలది, అందువల్ల కొంచెం తక్కువ మార్కులు అందరికి వచ్చి ఈ ఎగ్జామ్ మళ్ళీ రిపీటెడ్ గా పెడతాను, మళ్ళీ ఒకసారి చదవండి. విసరణ పద్ధతి ద్వారా శ్వాసక్రియను జరిపేవేంటమ్మా? అమీబా. నెక్స్ట్ వన్, బర్డ్ ఫ్లూ. ఓకేనా? బర్డ్ ఫ్లూను కలిగించే వైరస్ ఏంటమ్మా? H5N1. అయితే మనం ఒకప్పుడు 2008-9 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ వచ్చిందమ్మా, స్వైన్ ఫ్లూ. ఆ స్వైన్ ఫ్లూను కలిగించేది ఏ వైరస్ అంటే H1N1. తర్వాత రైనో వైరస్ అనేది జలుబుని క్రియేట్ చేస్తుంది, మన ముక్కుకి జలుబుని క్రియేట్ చేసేది రైనో వైరస్. నెక్స్ట్ వన్, హైపోథలామస్ కు అంటి పెట్టుకొని ఉండే గ్రంథి ఏది? హైపోథలామస్ కు అంటి పెట్టుకొని ఉండే గ్రంథి ఏంటమ్మా? పీయూష గ్రంథి. దీని ఆన్సర్ పీయూష గ్రంథి. కాలేయం మనకు తెలుసు అతిపెద్ద గ్రంథి మానవ శరీరంలో. రెండవ అతిపెద్ద గ్రంథి క్లోవం. అవట గ్రంథి లేదా పార్శ్వ అవట గ్రంథిది. నెక్స్ట్ వన్, మెదడులోని ఏ కేంద్రం మింగడాన్ని లేదా వాంతి చేయడాన్ని నియంత్రిస్తుంది? మెదడులోని ఏ భాగము మింగడము లేదా మనం వాంతి చేయడం అనేది కూడా ఒక చర్యలే కదమ్మా. ఈ చర్యలు నియంత్రిస్తుందంటే మెడుల్లా అంబ్లాంగేట్ అనేది మనం వాంతి చేయడం కానీ మింగడం కానీ ఏదైనా ఈ చర్యలను అయితే నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, ఇది చాలా మంది అయితే లిమిట్ చేస్తారు. మీ క్వశ్చన్ ని చాలా మంది విడిచిపెట్టేశారు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇది ఏమైనా ఫైనల్ ఎగ్జామ్ కాదు. మీరు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తేనే కదా రైటో రాంగో తెలుస్తుంది. ఎందుకు రాంగ్ పెట్టామని కనీసం అట్లీస్ట్ తెలుస్తుంది. మీరు లీవ్ చేస్తే వదిలేస్తే ఏం చేస్తుందమ్మా? మీరు ఫైనల్ ఎగ్జామ్లో వదిలేద్దరు. మీకు ఏం చెప్పాను, 20 మార్క్ టెస్ట్ల వరకు -11 అని చెప్పాను, తర్వాత వదిలేద్దరు. ఇప్పుడైతే ప్రెసెంట్ అన్ని చేయండి అమ్మా. ఎందుకంటే మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేయట్లేదు, దానితో పాటు ప్రాక్టీస్తో పాటు నేర్చుకుంటున్నారు, లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నారు. సో ప్రతి బిట్టు పెడితేనే కదమ్మా మీకు తెలుస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి 7 సెకండ్లు. ఓకేనా? 7 సెకండ్లు
మనిషి యొక్క మెదడుకు ఆక్సిజన్ సరఫరా అందకపోతే ఆ మనిషి అనేవాడు స్పృహ కోల్పోతాడు. నెక్స్ట్ వన్, ఆడమ్స్ యాపిల్ అని దేనిని పిలుస్తారు? ఆడమ్స్ యాపిల్ అని దేన్ని పిలుస్తారంటే అవటు గ్రంథిని పిలుస్తారు. దీని ఆన్సర్ అవటు గ్రంథి. నెక్స్ట్ వన్, వినాళ గ్రంథులు స్రవించే పదార్థాన్ని ఏమని అంటారు? వినాళ గ్రంథులు స్రవించే పదార్థాన్ని ఏమని అంటారంటే హార్మోన్స్ అంటారమ్మా, హార్మోన్స్. నెక్స్ట్ వన్, సూర్యుడు మరియు నక్షత్రాల యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి మీరు ఆల్రెడీ ఈ బయాలజీ ఇచ్చినప్పుడే మీకు ఏమి ఇచ్చానమ్మా? కొలతలు, పరికరాలు. అంటే ఏ పరికరాన్ని దేంతో కొలుస్తారు అని ఆ విధంగా ఇచ్చాను. మీకు ముందే చెప్పాను, సూర్యుడు మరియు నక్షత్రాల యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేది ఆప్టికల్ పైరోమీటర్. పైరోమీటర్ అనేది ఏంటంటే మామూలుగా ఉష్ణోగ్రతను ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ సూర్యుడు నక్షత్రాల్లో ఉష్ణోగ్రత తారాస్థాయిలో ఉంటుంది కదమ్మా, అంత ఉష్ణోగ్రతను కొలవాలంటే ఆప్టికల్ పైరోమీటర్ అయితే యూజ్ చేస్తారమ్మా. నెక్స్ట్ వన్, ఉష్ణ వికిరణ తీవ్రతను కొలిచే పరికరం ఏది? ఉష్ణ వికిరణ తీవ్రతను కొలిచే పరికరము బోలోమీటర్ అమ్మా. దీని ఆన్సర్ బోలోమీటర్. ఈ విధంగా